హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఏ సివిల్ ఇంజనీర్. సో లాస్ట్ వీక్ మీకు అందరికీ కూడా ఈ ఎంబుక్ రికార్డింగ్లో సెట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో చాలామంది అడుగుతున్నారు మిగతావి కూడా అలాగా సెట్స్ కింద చేసుకోవాలని. సో నేను ఫస్ట్ ఫ్లోర్ వరకు చేశాను సెట్స్ కింద. ఇది చూద్దాం ఒకసారి. ఆల్రెడీ మీకు డిస్కస్ చేసినవే ఇందులో కొన్ని పాయింట్స్. సో ఫస్ట్ సెట్ వచ్చేసరికి ఎర్త్వర్క్ ఎక్స్కవేషన్, సెకండ్ సెట్ వచ్చేసరికి శాండ్ ఫిల్లింగ్, పీసీసీ, హెచ్ఓఎస్డి బార్స్ ఫర్ ఫుటింగ్స్, థర్డ్ సెట్ వచ్చేసరికి ఆర్సీసీ ఫర్ ఫుటింగ్, ఆర్సీసీ ఫర్ పెడెస్టల్, ఆర్సీసీ ఫర్ కాలమ్స్ అప్ టు గ్రౌండ్ లెవెల్. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ సెట్ వచ్చేసరికి ఫిల్లింగ్ విత్ ఎక్స్కవేటెడ్ ఎర్త్, పీసీసీ ఫర్ ప్లింత్ బీమ్స్, హెచ్ఓఎస్డి స్టీల్ బార్స్ ఫర్ ప్లింత్ బీమ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ సెట్లోకి వచ్చేసరికి మనకి RCC for plinth beams, VRCC for columns from plinth beams to basement, masonry work in cement for basement walls, filling with selected earth or sand in basement. సో ఇవి ఫిఫ్త్ సెట్. నెక్స్ట్ సిక్స్త్ సెట్లోకి వచ్చేసరికి పీసీసీ ఫర్ ఫ్లోరింగ్, ఆర్సీసీ ఫర్ కాలమ్స్ ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ టు స్లాబ్ లెవెల్, హెచ్ఓఎస్డి స్టీల్ బార్స్ ఫర్ స్టేర్ కేస్. ఓకే. నెక్స్ట్ సెవెంత్ సెట్ ఆర్సీసీ ఫర్ స్టేర్ కేస్ బీమ్స్, ఆర్సీసీ ఫర్ స్టేర్ కేస్ స్లాబ్స్, అలాగే హెచ్ఓఎస్డి ఫార్స్ ఫర్ రూఫ్ బీమ్స్. ఎయిత్ సెట్లోకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, నెక్స్ట్ ఇది రాయలేదు. ఎయిత్ సెట్ జనరల్గా స్లాబ్ హెచ్ఓఎస్డి బార్స్ ఫర్ స్లాబ్ వస్తుంది. అది అయిపోయిన తర్వాత నైన్త్ సెట్లో ఆర్సీసీ విఆర్సీసీ ఫర్ స్లాబ్ బీమ్స్ అండ్ స్లాబ్ వస్తుంది. ఓకే. సో అది ఎయిత్ అండ్ నైన్త్ సెట్స్. సో ఇవి ఈ విధంగా మనం సెట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అయితే ఒకటి బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సెట్స్ అన్నవి స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి ఉంటుంది. సెట్స్ అన్నవి స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం? ఎక్స్కవేషన్ చేస్తాం. ఓకే. ఎక్స్కవేషన్ చేసిన తర్వాత అందులో శాండ్ ఫిల్లింగ్ చేస్తాం. శాండ్ ఫిల్లింగ్ చేసిన తర్వాత పీసీసీ ఫర్ ఫుటింగ్స్ లే చేస్తాం. ఫుటింగ్స్ అయిపోయిన తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ అనేది కడతాం కదా. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో మనం ఏ ప్రాసెస్లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అదే ప్రాసెస్లో రికార్డింగ్ అన్నది చేయాలి. సో దట్ ఈజ్ వాట్ వీ కాల్ సెట్స్. అయితే సెట్స్ కింద డివైడ్ చేయడం ఎందుకు? అన్నీ కలిపి చేసేయచ్చు కదా. అలా కలిపి చేయకుండా ఉండడం కోసమే సెట్స్ అన్నారు. అంటే మెయిన్గా చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా, మనం రికార్డ్ చేసిన తర్వాత ఇది కానీ ఇప్పుడు ఏ సెట్ అయినా సరే మనం ఒక రికార్డ్ చేసిన తర్వాత దాన్ని చెక్ మెజర్మెంట్ కోసం మనం మెయిన్గా ఈ సెట్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే వన్స్ రికార్డింగ్ ఒక సెట్ కింద రికార్డ్ చేసిన తర్వాత ఆ సెట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా డిఈ కానీ ఏఈ కానీ చెక్ మెజర్మెంట్ చేయాలి. అంటే వెరిఫై చేసి అప్రూవ్ చేయాలి. సో దానికోసం చెక్ మెజర్మెంట్. సో వన్స్ అలాగా అవి ఒక సెట్ రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ సెట్ మళ్ళీ ఫర్దర్గా రికార్డ్ చేయాలి. అంటే వన్స్ 2 సెట్లు కలిపేసాం అనుకోండి, ఇప్పుడు ఈ 2 కూడా కలిపేసాం అనుకోండి, అంటే శాండ్ ఫిల్లింగ్, పీసీసీ, హెచ్ఓఎస్డి బార్స్, తర్వాత ఆర్సీసీ కూడా వేస్తాం అనుకోండి, ఇవి వెరిఫై చేయడం అవుతుందా? సెకండ్ సెట్ని మనం వెరిఫై చేయలేం. వన్స్ థర్డ్ సెట్ కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తే సెకండ్ సెట్ని మనం వెరిఫై చేయలేం. అందుకే సెకండ్ సెట్ అయిన వెంటనే రికార్డ్ చేసి చెక్ మెజర్మెంట్కి రప్పించుకోవాలి. సో నెక్స్ట్ మనం ఈరోజు రికార్డ్ చేసే ఐటమ్స్ చూసినట్లయితే, ముందుగా ఫిల్లింగ్ విత్ ఎక్స్కవేటెడ్ ఎర్త్. సో ఎక్స్కవేటెడ్ ఎర్త్తో మనం రీఫిల్లింగ్ ఇంటూ ద ట్రెంచెస్. సో మన ఫౌండేషన్ కోసం చేసిన ట్రెంచెస్లో రీఫిల్లింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రౌండ్ లెవెల్ ఇది అని అనుకుంటే ఇలాగ మనం ట్రెంచ్ అన్నది చేయడం జరుగుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ ట్రెంచ్, ఇది గ్రౌండ్ లెవెల్ కదా. సో దిస్ ఈజ్ గ్రౌండ్ లెవెల్. సో ఈ గ్రౌండ్ లెవెల్లో మనం ఈ విధంగా ట్రెంచ్ అయితే చేసాం కదా. సో ఇప్పుడు అందులో ఈ పీసీసీ బెడ్, ఈ ఫౌండేషను, పెడెస్టల్, ఇవన్నీ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసేసాం. పీసీసీ బెడ్, ఫౌండేషను, పెడెస్టల్, అలాగే కాలమ్. సో ఇప్పుడు ఏం చేస్తాం? టోటల్ ఎక్స్కవేటెడ్ క్వాంటిటీలోంచి ఇది డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ పీసీసీ
పీసీసీని మనం డిడక్ట్ చేయాలి. అలాగే ఫుటింగ్స్ డిడక్ట్ చేసుకోవాలి. అలాగే పెడస్టల్ డిడక్ట్ చేసుకోవాలి. అలాగే కాలం కూడా డిడక్ట్ చేసుకోవాలి. సో మనకి టోటల్ క్వాంటిటీలోంచి ఇవి మనం డిడక్ట్ చేసుకోవాలి. సో అంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్కవేటెడ్ ఎర్త్ మైనస్ డిడక్షన్ ఫర్ పీసీసీ, డిడక్షన్ ఫర్ ఫుటింగ్, డిడక్షన్ ఫర్ పెడస్టల్ అండ్ డిడక్షన్ ఫర్ కాలం. సో ఈ 4 డిడక్ట్ చేస్తే ఫిల్లింగ్ క్వాంటిటీ అన్నది మనకు వస్తుంది. సో దాట్ వీ హ్యావ్ టు రికార్డ్ ఇన్ ద ఎం బుక్ ఇంక్లూడింగ్ డిడక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చెప్పాం కదా, ఫిల్లింగ్ ఫర్ ఎక్స్కవేటెడ్ ఎర్త్ ఇన్ ఫౌండేషన్ ట్రెంచెస్ ఎంగేజింగ్ అన్స్కిల్డ్ లేబర్ చార్జెస్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ క్లాస్ 305.3.9 MORD. సో దాని ప్రకారం మనకి ఎస్టిమేట్లో ఉన్న డీటెయిలింగ్ ముందు రాసుకున్న తర్వాత ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ క్వాంటిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ క్వాంటిటీ అన్నది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయక్కల, ఆల్రెడీ ముందు క్వాంటిటీస్లో క్యాలిక్యులేట్ చేసాం. అదే ఇక్కడ రాసిన చూడండి, వైడ్ పేజ్ నెంబర్ 1 ఆఫ్ దిస్ ఎం బుక్ ఆఫ్ TMB అని కూడా రాయొచ్చు, ఆఫ్ దిస్ ఎం బుక్ అని చెప్పి ఏ పేజ్లో ఉందో ఆ పేజ్ మనం ఇక్కడ రిఫర్ చేసి దాని క్వాంటిటీ డైరెక్ట్గా రాసుకోవాలి. 172.46 అన్నది మనకి ఫస్ట్ పేజ్లో రికార్డింగ్లో వచ్చింది. ఓకే, డిడక్ట్ శాండ్ ఫిల్లింగ్ క్వాంటిటీ వైడ్ పేజ్ నెంబర్ 2 ఆఫ్ దిస్ ఎం బుక్. ఓకే, సో సెకండ్ పేజ్లో మనం రికార్డ్ చేసిన శాండ్ ఫిల్లింగ్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని మనం డిడక్ట్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ మైనస్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ డిడక్ట్ పీసీసీ 1:4:8 క్వాంటిటీ వైడ్ పేజ్ నెంబర్ 2 ఆఫ్ దిస్ ఎం బుక్. TMB అంటే దిస్ ఎం బుక్. ఓకే, సో అది ఎంత వచ్చింది, -12.93 వచ్చింది మళ్ళీ అది కూడా. నెక్స్ట్ డిడక్ట్ VRCC M25 ఫర్ ఫుటింగ్స్ క్వాంటిటీ వైడ్ పేజ్ నెంబర్ 5 ఆఫ్ దిస్ ఎం బుక్. 5th పేజ్లో మనం రికార్డ్ చేసాం, లాస్ట్ వీక్ చూసాం అది. సో RCC క్వాంటిటీ ఫర్ ఫుటింగ్ 24.29 క్యూబిక్ మీటర్స్ వచ్చింది, అది కూడా మనం ఇందులోంచి డిడక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిడక్ట్ VRCC M25 ఫర్ పెడస్టల్స్కి క్వాంటిటీ ఎంత వచ్చింది అన్నది మనం ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం, అది కూడా వైడ్ పేజ్ నెంబర్ 5 ఆఫ్ దిస్ ఎం బుక్. అది ఎంత వచ్చింది మనకు క్వాంటిటీ 1.37 వచ్చింది. ఓకే, నెక్స్ట్ VRCC M25 ఫర్ కాలమ్స్ క్వాంటిటీ వైడ్ పేజ్ నెంబర్ 6 ఆఫ్ దిస్ ఎం బుక్. 6లో రికార్డ్ చేసాం, అది రిఫర్ చేయాలి. TMB అంటే చెప్పాం కదా, దిస్ ఎం బుక్. సో అది వచ్చేసరికి 1.03 వచ్చింది, అది కూడా డిడక్షన్. సో ఇప్పుడు టోటల్ 172లోంచి 12.93, 24.29, 1.37, 1.03 ఇవన్నీ కూడా మనం డిడక్ట్ చేసాక మనకు వచ్చిన క్వాంటిటీ 119.68 క్యూబిక్ మీటర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిల్లింగ్ విత్ ఎక్స్కవేటెడ్ ఎర్త్. నెక్స్ట్ ఇప్పుడు పీసీసీ ఫర్ ప్లింత్ బీమ్స్కి ముందు పీసీసీ వేయాలి కదా, ప్లింత్ బీమ్ లేచేసే ముందు దాని గురించి చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ బిల్డింగ్ ప్లాన్ డ్రాయింగ్, బీమ్ లేఅవుట్, ప్లింత్ బీమ్ లేఅవుట్. సో మనకి ఇక్కడ ఈ డ్రాయింగ్ చూసినట్లయితే మనకి ఇందులో లాంగ్ వాల్స్ 12.245. సో దిస్ ఈజ్ ద లాంగ్ వాల్. సో ఇలాగా లాంగ్ వాల్స్ మనకి టోటల్గా 3 లాంగ్ వాల్స్ ఉన్నాయి. లాంగ్ వాల్స్ వచ్చేసరికి లాంగ్ వాల్స్ 3 ఉన్నాయి. ఓకే, 3 నెంబర్స్ ఉన్నాయి మొత్తం ఇందులో చూసినట్లయితే. ఓకే, నెక్స్ట్ షార్ట్ వాల్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక నేమ్ పెట్టుకుంటున్నాం మనం. ఇది లాంగ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ వాల్ అని చెప్పి అన్నాం. సో షార్ట్ వాల్ వచ్చేసరికి నెక్స్ట్ మనకు అవి కూడా 3 నెంబర్స్ ఉన్నాయి, ఈ 2 అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో టోటల్ 3 నెంబర్స్ ఆఫ్ షార్ట్ వాల్స్ ఉన్నాయి. షార్ట్ వాల్స్ 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు మనకి అడిషనల్గా క్రాస్ బీమ్స్ అన్నవి ఉన్నాయి. క్రాస్ బీమ్స్ వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, ఇదొకటి 2 అంతే. సో 2 నెంబర్స్ ఉన్నాయి క్రాస్ బీమ్స్,
2 నెంబర్స్ ఉన్నాయి. సో మనకి మొత్తం 3 లాంగ్ బీమ్స్, 3 షార్ట్ బీమ్స్, 2 నెంబర్స్ వచ్చేసరికి క్రాస్ బీమ్స్ ఉన్నాయి. సో లెంత్లు కూడా చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఇచ్చిన లెంత్ లాంగ్ బీమ్ వచ్చేసరికి 12.24 ఇచ్చారు. అలాగే షార్ట్ బీమ్ వచ్చేసరికి 8.61 ఇచ్చారు. నెక్స్ట్ క్రాస్ బీమ్స్ వచ్చేసరికి క్రాస్ బీమ్ లెంత్ 3.39 ఇచ్చారు. అయితే ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం అంటే ఇప్పుడు పీసీసీ తీసుకోండి. పీసీసీ తీసుకుంటే ఇప్పుడు ఈ లాంగ్ వాల్లో ఇప్పుడు ఇలాగ ఈ పోర్షన్ మొత్తం కూడా మనం ఎక్స్ట్రా వేస్తాం. అంటే ప్లింత్ బీమ్ డైమెన్షన్స్ మాత్రమే కాకుండా ఇప్పుడు ప్లింత్ బీమ్ వచ్చేసరికి 230 mm, కానీ మనం పీసీసీ ఎంత వేస్తాం, 450 mm వేస్తున్నాం. సో విడ్త్ ఆఫ్ ద పీసీసీ బెడ్. సో 450 mm వేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి 450 mm వస్తుంది, ఇక్కడ కూడా 450 mm వస్తుంది. ఓకే, సో మనకి షార్ట్ వేసుకున్నప్పుడు మనం లేకపోతే క్రాస్ బీమ్స్ వేసుకున్నప్పుడు ఈ పోర్షన్ మాత్రం మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ పోర్షన్ మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. సారీ, ఇది కూడా షార్ట్ కదా, ఆ లెంత్ మనం కరెక్ట్గా రికార్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఆల్రెడీ ఇలాగ 2 లైన్స్ ఉంటాయి కదా ఈ ఆల్రెడీ. సో ఈ రిమైనింగ్ పోర్షన్ మాత్రమే మనం తీసుకుంటే సరిపోతుంది. అందుకే ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ ఉండవు. 3.39 అంటే 3.39 రికార్డ్ చేయవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ డైరెక్షన్లో అంటే లాంగ్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనం అవుటర్ టు అవుటర్ లాంగ్ బీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాంగ్ బీమ్స్ డిస్టెన్స్ అవుటర్ టు అవుటర్ తీసుకుంటున్నాం. అవుటర్ టు అవుటర్ అంటే మనకేమవుతుంది, ఇక్కడ మనకి ప్లాన్లో ఇచ్చిన డైమెన్షన్స్ సెంటర్ టు సెంటర్ అంటే 12.245 ఇచ్చారు ప్లాన్లో. సో దానికి మనం ఎడిషనల్గా 0.23 యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 12.475 meters ఈజ్ ద అవుటర్ టు అవుటర్ లెంత్ ఆఫ్ ద లాంగ్ బీమ్స్. లాంగ్ ప్లింత్ బీమ్స్కి వేసే పీసీసీ బెడ్ యొక్క అవుటర్ టు అవుటర్ డిస్టెన్స్, లాంగ్ బీమ్స్కి వేసే డిస్టెన్స్ లెంత్ ఎంత అంటే 12.475. ఓకే, సో ఇది లాంగ్ బీమ్స్. నెక్స్ట్ షార్ట్ బీమ్స్ వచ్చేసరికి, సో ఈ 3 లాంగ్ బీమ్స్ మనం తీసేసుకున్నాం కదా. సో షార్ట్ బీమ్స్ ఏం చేయాలి, సెంటర్ టు సెంటర్ మాత్రమే తీసుకోవాలి. సెంటర్ టు సెంటర్ కూడా కాదు, ఇన్నర్ టు ఇన్నర్ తీసుకోవాలి. అంటే సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్లోంచి ఓన్లీ ఇన్నర్ టు ఇన్నర్ మనకు కావాలి. ఇన్నర్ టు ఇన్నర్ అంటే ఏం చేయాలి, సెంటర్ టు సెంటర్ ఉన్న డిస్టెన్స్లోంచి మనం మైనస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 8.61 ఈజ్ ద ఇన్నర్ టు ఇన్నర్ కదా. సో అందులోంచి 0.23 వాల్ థిక్నెస్ మైనస్ చేస్తే అంటే 0.23/2 వన్ సైడ్ ఒక పక్కన, ఇంకో పక్కన 0.23/2 రెండో పక్కన, ఆ 2 సార్లు మైనస్ చేయాలి. అంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు 0.23. సో మనం ఇలా చేసినట్లయితే 8.38 మనకు వస్తుంది. ఓకే, సో 8.38 ఈజ్ ద రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ ద షార్ట్ బీమ్. ఓకే, నెక్స్ట్ క్రాస్ బీమ్కి వచ్చేసరికి, క్రాస్ బీమ్ అంటే ఇది. సో ఈ బీమ్స్లోకి వచ్చేసరికి చూస్తే ఇక్కడ మనకి లెంత్ ఎంత, 3.39. ఇక్కడ కూడా మనం ఇన్నర్ టు ఇన్నర్ మాత్రమే తీసుకోవాలి. అందుకే -0.23 చేస్తున్నాం. చేస్తే 3.16 వచ్చింది మనకి. ఓకే, సో ఈ 3 లెంత్లో చాలా మనకి ఇక్కడ చూసినట్లయితే పీసీసీ ఫర్ ప్లింత్ బీమ్స్ చూసినట్లయితే చెప్పాం కదా, లాంగ్ వాల్స్ మనకి ఎన్ని వచ్చినాయి, 3 నెంబర్స్ వచ్చినాయి. సో 1 × 3 × లెంత్ ఎంత వచ్చింది ఇందులో చెప్పాం కదా, 12.245 + 0.23 అంటే 12.47 రికార్డ్ చేసుకున్నాం. సో ఈ పీసీసీ బీమ్ విడ్త్ ఎంత, నియర్లీ 18 inches. కొన్నిసార్లు 14 inches కూడా తీసుకుంటారు, ఇక్కడ 18 inches తీసుకోవడం జరిగింది. సో ఫీల్డ్లో మీరు 14 తీసుకుంటే 14 రికార్డ్ చేయండి, 18 తీసుకుంటే 18 రికార్డ్ చేసుకోండి. సో 18 inches అంటే 0.45 అంటే 450 mm అన్నమాట. సో 0.45 రికార్డ్ చేసుకున్నాం.
సో థిక్నెస్ ఆఫ్ పీసీసీ బెడ్ అంతా ఆల్వేస్ మనకి 100 mm థిక్ పీసీసీ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1:4:8 కాంక్రీట్. ఓకే, సో అది మనకి గుర్తుండాలి. 1:4:8 కానీ 1:5:10. ఇక్కడ మనకి 1:6:10 వీళ్ళు అడాప్ట్ చేశారు. ఓకే, మనకి డిజైన్స్లో అది 1:4:10 ఉంది, 4:8 ఉంది, అలాగే 1:5:10 కూడా ఉంది కొన్నిసార్లు. సో మనకు అక్కడ ఎస్టిమేట్లో మనం తీసుకున్న దాన్ని బట్టి, ఎగ్జిక్యూషన్లో మనం చేసిన దాన్ని బట్టి. ఓకే, సో 0.10 ఈజ్ ద థిక్నెస్. సో ఈ మూడింటిని మనం మల్టిప్లై చేసుకుంటే విత్ ఇంటూ 3 టైమ్స్ కదా. సో 1.68 క్యూబిక్ మీటర్స్ మనకి రావడం జరిగింది. సో ఓకే, ఇది లాంగ్ వాల్స్. నెక్స్ట్ షార్ట్ వాల్స్కి వచ్చేసరికి, సో షార్ట్ వాల్స్ కూడా 3 నెంబర్స్ అని చెప్పాం కదా. సో 3 నెంబర్స్. లెంత్ వచ్చేసరికి ఇందాక చెప్పాం కదా ఆల్రెడీ, 8.61 మైనస్ 0.23 అంటే మనకి 8.38. సో అది మనకి లెంత్ ఎలా వచ్చిందని, ఇన్నర్ టు ఇన్నర్ లెంత్. ఓకే, సో అది 8.38 రికార్డ్ చేసుకున్నాం. 0.45 ఈజ్ ద థిక్నెస్. విడ్త్ అండ్ థిక్నెస్ 10 mm. 0.10 మీటర్స్ అంటే 10 mm థిక్. సో క్వాంటిటీ వచ్చేసరికి 1.13 వచ్చింది. నెక్స్ట్ క్రాస్ బీమ్స్ చెప్పాం కదా. క్రాస్ బీమ్స్ వచ్చేసరికి 3.39 ఈజ్ ద ఇన్నర్ టు ఇన్నర్. అందులోంచి మనం 0.23 మైనస్ చేసుకోవాలి. తీసుకుంటే 3.16 వస్తుంది మనకి. ఓకే, అదే మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. 3.16 ఇంటూ 0.45 ఇంటూ 0.1 ఇంటూ 2 నెంబర్స్ ఉన్నాయి. సో 0.28 వచ్చింది. సో నెక్స్ట్ డిడక్షన్ వచ్చేసరికి కాలమ్స్. ఎందుకంటే మనకి బీమ్లో కాలమ్స్ ఉన్న పోర్షన్లో మనకి ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఒక కాలం వచ్చింది, ఇక్కడ ఒక కాలం వచ్చింది, ఇక్కడ ఒక కాలం వచ్చింది, ఇక్కడ ఒక కాలం వచ్చింది. సో ఇప్పుడు ఈ పోర్షన్లో మనం పీసీసీ వేసినప్పుడు ఆల్రెడీ కాలం ఎరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ పోర్షన్లో మనం పీసీసీ వేయడానికి ఉండదు. సో అందుకే ఇప్పుడు మనం పీసీసీ వేసినప్పుడు ఈ కాలం పోర్షన్ని మనం డిడక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మొత్తం 15 కాలమ్స్ ఉంటాయి మనకి. సో డిడక్ట్ కాలమ్స్ అని చెప్పి రాసుకొని 15 కాలమ్స్ 1 into 15 ఇంటూ డైమెన్షన్స్ వచ్చేసరికి 0.23, 230 mm by 380 mm కదా. 0.23 by 0.38 థిక్నెస్ వచ్చేసరికి 0.10. ఎందుకంటే పీసీసీ మనం వేసేది 0.1 కదా. సో అంత పోర్షనే మనం ఇక్కడ డిడక్ట్ చేయాలి. టోటల్ క్వాంటిటీలోంచి ఇది డిడక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అవుటర్ టు అవుటర్ కానీ ఇన్నర్ టు ఇన్నర్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఆ కాలమ్స్ కూడా ఇంక్లూడ్ అయిపోతున్నాయి అందులో, అందుకని అవి డిడక్ట్ చేస్తున్నాం. సో అది మనకి 0.13 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. అది డిడక్ట్ చేస్తే మనకి ఫైనల్గా 2.96 క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ వి గాట్ ఫర్ పీసీసీ, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ ఫర్ ప్లింత్ బీమ్స్. ఓకే, సో నెక్స్ట్ reinforcement recording, providing HOSD bars for PCC for plinth beams. ఓకే, సో ప్లింత్ బీమ్స్లో స్టీల్ రికార్డింగ్ చూద్దాం. సో దానికి ఒకసారి డ్రాయింగ్ కూడా చూద్దాం. డ్రాయింగ్ చూసి అప్పుడు మనం ఈ రికార్డింగ్ చూద్దాం. ఓకే, ఒకసారి ప్లింత్ బీమ్ డ్రాయింగ్ చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చారు అన్నది. సో బాటంలో 2 నెంబర్స్ 12 mm స్టీల్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ స్పాన్లో 3 నెంబర్స్ 12 mm స్టీల్ ఇచ్చారు. నెక్స్ట్ టాప్లోకి వచ్చేసరికి 2 నెంబర్స్ 16 mm స్టీల్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక ఎక్స్ట్రా 1 బార్ ఎక్స్ట్రా ఇచ్చారు 16 mm. ఓకే, సో ఇదంతా 1.5 మీటర్స్ మనకి ఇవ్వడం జరిగింది. 1.5 మీటర్స్ మనకి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఓకే, సో సిమిలర్లీ సెకండ్ స్పాన్లోకి వచ్చేసరికి 2 నెంబర్స్ 16 mm ఇచ్చారు, 1 నెంబర్ 16 mm ఎక్స్ట్రా ఇచ్చారు. సో ఎక్స్ట్రా ఎంత ఇచ్చారు, 1.5, ఇక్కడ ఒక 1.5 అంటే 3 మీటర్స్ మనకి ఎక్స్ట్రా టాప్లో ఇవ్వడం జరిగింది. అలాగే బాటంలో 3 నెంబర్స్ 12 mm స్టీల్ ఇవ్వడం జరిగింది. సో ఇవే రికార్డ్ చేసేలా డ్రాయింగ్లో ఉన్నది అంటే, డ్రాయింగ్లో ఉన్నది కొంతవరకు మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, 100% ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం మళ్ళీ
బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద ఎంబుక్ రికార్డింగ్ ఎంబుక్లో చేయకముందు మనం ఒక ప్రీ రికార్డింగ్ మనం చేసుకోవాలి. ఒక ఒక టేబులర్ ఫామ్ ఒకటి తయారు చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని వాడారు ఏంటి అన్నది మనం రికార్డ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇక్కడ ఇవ్వలేదు కానీ లేబర్ లేకపోతే కాంట్రాక్టర్ కన్విన్స్ అవి బాటంలో 3 నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ అడాప్ట్ చేసేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ 2 ఇక్కడ 3 అడాప్ట్ చేస్తున్నారు, టోటల్ 3 నెంబర్స్ అడాప్ట్ చేస్తారు. అలాగే టాప్లో కూడా 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. సో టోటల్ స్పాన్ 3 నెంబర్స్ అడాప్ట్ చేసేస్తారు కొన్నిసార్లు. సో అలాంటివి చేసినప్పుడు ఫీజిబిలిటీ కోసం అలాంటివి చేసినట్టునే ఈ పీసెస్ వాడకుండా, సో ఇలాగ ఎక్స్ట్రా పీసెస్ వాడకుండా టాప్ జోన్లో డైరెక్ట్ కంప్లీట్ బార్ అన్నది ఎక్స్ట్రా బార్ వాడేస్తారు. సో అలాంటివి జరిగినప్పుడు మనం రికార్డింగ్ దాని ప్రకారం చేస్తాం. అయితే పేమెంట్ దాని ప్రకారం చేస్తాం లేదా అన్నది సెకండరీ. అయితే రికార్డింగ్ అయితే అక్కడి వరకు మనం దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో పేమెంట్ అన్నది మన క్వాంటిటీ ఓవర్ క్వాంటిటీ అయితే కనుక లిమిట్ చేసుకుంటాం, ఎస్టిమేట్ క్వాంటిటీతో లిమిట్ చేసుకుంటాం. సో రికార్డింగ్ ఏ విధంగా చేస్తారన్నది కూడా చూపిస్తాను మీకు. సో ఈ టేబులర్ ఫామ్ చూడండి, ఇది నేను ఫీల్డ్లో రికార్డ్ చేసింది. ఫీల్డ్లో మనం కాంక్రీటింగ్ వేయక ముందు లెంత్లు అవి తీసుకుని నేను ఇలా ఈ విధంగా టేబులర్ ఫామ్లో రికార్డ్ చేసుకున్నా ఎంబుక్ రికార్డింగ్ కోసం అని చెప్పి. సో చూడండి, లాంగిట్యూడినల్ బీమ్స్ వచ్చేసరికి షార్ట్ బీమ్స్ ఒకటి ఉంది, లాంగ్ బీమ్స్ 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఇది మన సేమ్ డ్రాయింగ్ కాదు, కొంచెం మాడిఫికేషన్ ఉంది డ్రాయింగ్లో. ఓన్లీ నేను చెప్పేదే వినండి అంతే. ఓకే, డ్రాయింగ్ రిలేటెడ్ కాదు. ఓకే, సో బాటమ్ కార్నర్లో మనకి 2 నెంబర్స్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లెంత్ వచ్చేసరికి 8.9 మీటర్స్. సో డయామీటర్ వచ్చేసరికి 12 mm. సో 12 mmలో టోటల్ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకున్నాం. అలాగే బాటమ్ సెంటర్ బార్స్ వచ్చేసరికి బాటమ్ సెంటర్లో ఒక రాడ్, అంటే బాటంలో మొత్తం 3 రాడ్స్ వచ్చినాయి. కార్నర్ బార్స్ 2, సెంటర్ బార్ 1. అదే ఇక్కడ చూపించాను కదా డ్రాయింగ్లో, బాటంలో 3 నెంబర్స్ 12 mm డయా. సో దాని లెంత్ వచ్చేసరికి సెంటర్ బార్ యొక్క లెంత్ వేరు, కార్నర్ బార్స్ యొక్క లెంత్ వేరు. కార్నర్ బార్స్కి ఎల్ వేశారు, సెంటర్ బార్కి ఎల్ ప్రొవైడ్ చేయలేదు. ఓకే, యాంకరేజ్, అందుకని ఆ రెండింటికి లెంత్లు వేరు వచ్చినాయి కాబట్టి అది మనం ఇక్కడ డిఫరెంట్గా రికార్డ్ చేసుకున్నాం. 8.9, 8.4. ఓకే, నెక్స్ట్ టాప్ కార్నర్ బార్స్. టాప్లో కూడా 3 నెంబర్స్ ఉన్నాయి, 12 mm డయా. సో టాప్ కార్నర్ బార్స్ 2 నెంబర్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ బార్స్ 2, అది లెంత్ 8.9 సేమ్. సెంటర్ బార్స్ వచ్చేసరికి 8.4. ఓకే, 8.4. సో స్టెరప్స్ వచ్చేసరికి మనకి 41 నెంబర్ ఆఫ్ స్టెరప్స్ పడినాయి అక్కడ స్పేసింగ్ ప్రకారం పెడితే. సో లెంత్ ఆఫ్ ద స్టెరప్ వచ్చేసరికి 1.075, 8 mm డయా. సో దాన్ని బట్టి మనం ఇక్కడ రాసుకున్నాం ఈ విధంగా క్వాంటిటీస్ అన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, లాంగ్ బీమ్స్ చూడండి. సెకండ్ డ్రాయింగ్, లాంగ్ బీమ్స్ వచ్చేసరికి 3 నెంబర్స్ ఉన్నాయి. 3 మెంబర్స్ ఉంటే సో ఇందులో బాటమ్ కార్నర్ బార్స్ 3 ఉన్నాయి, బాటమ్ కార్నర్ బార్స్ 2, సెంటర్ బార్స్ 1. అలాగే టాప్ కార్నర్ బార్స్ 2, టాప్ సెంటర్ బార్స్ 1. ఎక్స్ట్రా బార్ ఇన్ టాప్ ఒకటి ఉంది. సో దానికోసం సైడ్ వైజ్ ప్రొవైడ్ చేస్తారు 2 నెంబర్స్. ఇది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ట్రా బార్స్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. ఓకే, సో సైడ్లో 2 నెంబర్స్ 12 mm స్టీల్ ఎక్స్ట్రా బార్స్ వచ్చినాయి, టాప్లో 3 నెంబర్స్ 12 mm వచ్చినాయి, బాటంలో 3 నెంబర్స్ వచ్చినాయి. సో అదే రాసాం. బాటమ్ కార్నర్ బార్స్ ఫర్ 3 బీమ్స్కి వచ్చేసరికి 1x3 × 2 నెంబర్స్. అలాగే సెంటర్ బార్స్ 1x3 × 1 నెంబర్. అలాగే టాప్ కార్నర్ బార్స్ వచ్చేసరికి 1x3 × 2 నెంబర్స్. అలాగే టాప్ సెంటర్ బార్స్ వచ్చేసరికి 1x3 × 1 నెంబర్. సో అవి అయిపోయినాయి కదా. ఎక్స్ట్రా బార్స్ ఇన్ టాప్, సో 1x3 × 2 నెంబర్స్. సో వాటి లెంత్ కూడా ఎక్స్ట్రా బార్స్ యొక్క లెంత్ 7. అంటే ఫీల్డ్లో ఉన్న దాన్ని బట్టి మనం రికార్డింగ్ చేయాలి ఎంబుక్ ఎప్పుడు కూడా. సో అందుకే ఈ షీట్ మీకు టేబులర్ ఫామ్ నేను చూపిస్తున్నాను. అలాగే స్టెరప్స్ వచ్చేసరికి 56 నెంబర్స్ 1.075, 8 mm డయా. సో అవి కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్రాస్ బీమ్స్ వచ్చేసరికి 3 నెంబర్స్ ఇవి. సో క్రాస్ బీమ్స్లో చూడండి రీఎన్ఫోర్స్మెంట్ చేంజ్ అయింది, టాప్లోకి క్రాస్ బీమ్కి డిఫరెంట్ ఉంది. క్రాస్ బీమ్కి వచ్చేసరికి 4 నెంబర్స్ టాప్లో ఉన్నాయి, 4 నెంబర్స్ బాటంలో ఉన్నాయి. ముందు దాంట్లో 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సెంటర్లో 2 నెంబర్స్, కార్నర్స్ ఒక 2 నెంబర్స్, బాటమ్ కార్నర్ బార్స్ 2, బాటమ్ సెంటర్ బార్స్ 2, టాప్ కార్నర్ బార్స్ 2, టాప్ సెంటర్ బార్స్ 2. సో ఈ విధంగా
మనం రికార్డింగ్ అన్నది ఫీల్డ్లో మనం ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని బట్టి ముందు ఒక టేబులర్ ఫామ్ ప్రిపేర్ చేసి దాన్ని మనం రికార్డింగ్లోకి తీసుకుంటే బాగుంటుంది. వన్స్ మనం మాన్యువల్గా ఒక టేబులర్ ఫామ్లో రికార్డ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎంబుక్లో రికార్డ్ చేసుకోవడం చాలా సింపుల్. ఓకే, సో ఎందుకంటే మన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా అక్కడ వచ్చేస్తాయి. మాన్యువల్గా మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, అక్కడ మెజర్ చేసుకున్న వాల్యూస్ని మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ప్లింత్ బీమ్ మెయిన్ టాప్లో 2 నెంబర్స్ వీళ్ళు యాజ్ పర్ డ్రాయింగ్ ఎగ్జిక్యూట్ చేశారు, అందుకే యాజ్ పర్ డ్రాయింగ్ వచ్చినాయి అన్నీ కూడా. ఓకే, సో 2 నెంబర్స్ 9.4 మీటర్స్ ఉన్నాయి. బాటమ్ అలాగే మెయిన్స్ బాటంలో వచ్చేసరికి 3.65 మీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెయిన్ బాటంలో 2 స్పాన్స్లో 2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 3.65 ఒకటి 5.75, యాక్చువల్గా 9.4 నియర్లీ రావాలి. 9.5 అలాగా రెండు కలిపితే, అలా కాకుండా విడివిడిగా చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, సో మెయిన్ బాటంలో మనకి 2 స్పాన్స్కి 2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్ ఒక లెంత్ వచ్చినాయి. నెక్స్ట్ 3 నెంబర్స్ వేరే లెంత్ వచ్చినాయి. ఓకే, సో అవి మనం ఇక్కడ 12 mm స్టీల్ అని రాసుకున్నాం కదా, సో 12 mm దగ్గర రికార్డ్ చేసుకున్నాం క్వాంటిటీని. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ట్రా ఎట్ ద టాప్లో ఎక్స్ట్రా బార్స్ వచ్చినాయి కదా, 3.2 మీటర్స్ వచ్చింది 16 mm, అలాగే 1.5 మీటర్స్ 16 mm వచ్చింది. సో ఒక స్పాన్లో 2 సైడ్స్ వచ్చినాయి, ఒక స్పాన్లో 1 సైడ్ మాత్రమే వచ్చింది, అంటే ఇలా. సో ఇది బీమ్ అనుకుంటే, సో ఈ పోర్షన్లో ఒక స్పాన్లో ఇలాగ 2 వచ్చినాయి, ఇది ఒక 1.5, ఇది ఒక నియర్లీ ఇది ఒక 1.5 వచ్చింది. ఒక వేరే స్పాన్లో వచ్చేసరికి ఏమైంది, సో ఇలా ఉంది బీమ్. సో ఓన్లీ ఈ పోర్షన్లో మాత్రమే ఎక్స్ట్రా బార్ వచ్చింది, ఈ పోర్షన్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రా బార్ లేదు, ఇక్కడ అవసరం లేదు. సో ఓన్లీ ఇక్కడ ఒకటి మనకు డ్రాయింగ్లో ఇచ్చారు, దాని ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేసాం కాబట్టి 1.5 మీటర్స్ ఈ లెంత్ ఒకటి వచ్చింది. సో ఆ విధంగా 3.2 మీటర్స్ ఒకటి, 1.5 మీటర్స్ ఒకటి లెంత్ వచ్చింది. స్టెరప్స్ వచ్చేసరికి 68 నెంబర్స్ పడినాయి. లెంత్ ఆఫ్ ద స్టెరప్ వాళ్ళు తీసుకున్నది 1.2. సో దాని కన్సర్న్ క్వాంటిటీస్ 8 mm 16 mm దగ్గర మనం రికార్డ్ చేసుకుంటాం. ఓకే, సో ఇదే విధంగా మిగతా ప్లింత్ బీమ్స్ కూడా మెయిన్ బార్స్ ఎన్ని, టాప్ బాటమ్, మెయిన్ టాప్ ఎన్ని, మెయిన్ బాటమ్ ఎన్ని, ఎక్స్ట్రా టాప్ ఎన్ని, ఎక్స్ట్రా బాటమ్ ఎన్ని, ఓకే, స్టెరప్స్ ఎన్ని, అలాగే ప్లింత్ బీమ్ 103 మెయిన్ టాప్ ఎన్ని, మెయిన్ బాటమ్ ఎన్ని, ఎక్స్ట్రా టాప్, స్టెరప్స్. ఓకే, ప్లింత్ బీమ్ 104 మెయిన్ టాప్, మెయిన్ బాటమ్, స్టెరప్స్. ప్లింత్ బీమ్ 105 మెయిన్ టాప్, మెయిన్ బాటమ్, అలాగే బాటంలో ఇక్కడ 2 స్పాన్స్ వేరేగా ఉన్నాయి, మళ్ళీ ఎక్స్ట్రా టాప్ దాని లెంత్లు. ఓకే, ప్లింత్ బీమ్ మెయిన్ టాప్, మెయిన్ బాటమ్, ఎక్స్ట్రా టాప్. సో ఇది మనం కంపల్సరీగా ఫీల్డ్లో వెరిఫై చేసుకుని అదే రికార్డ్ చేసుకోవాలి, ఎందుకంటే బార్ బెండర్స్ కొంచెం మోడిఫికేషన్స్ చేయొచ్చు, ఎగ్జాక్ట్గా మనం ఇచ్చినంత అడాప్ట్ చేయవచ్చు, కొంచెం ఎక్స్ట్రా అడాప్ట్ చేయొచ్చు. సో ఎక్స్ట్రా లెంత్లు పెట్టినప్పుడు, ఎక్స్ట్రా స్పాన్లు పెట్టినప్పుడు అది మనం రికార్డ్ చేసుకోవాలి, దాని ప్రకారం మనం ఇక్కడ రికార్డింగ్ అన్నది ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇక్కడ కూడా ప్లింత్ బీమ్ 107, 108 మెయిన్ బార్స్, టాప్, మెయిన్ బాటమ్, ఎక్స్ట్రా టాప్లో ఇక్కడ చాలా వచ్చినాయి. ఓకే, సో ఎందుకంటే లాంగ్ బీమ్స్ అన్నమాట, 107, 108 ఇవి లెంత్ బీమ్స్ కాబట్టి దానికి వేరేగా వచ్చినాయి. ఓకే, స్టెరప్స్. సో ఫైనల్గా టోటల్ క్వాంటిటీస్ ఎంత వచ్చినాయి అన్నది మనం రికార్డ్ చేసుకోండి. 8 mm ఎంత, 10, 12 mm ఎంత, 16 mm ఎంత. ఓకే, సో దిస్ ఈజ్ సో ఇది మనకి ప్లింత్ బీమ్ సంబంధించిన రికార్డింగ్. సో hope this video is useful for everyone. Thank you.